అంశాలపైన ప్రాజెక్టులపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అనుమానాలు ఉన్నాయని చెప్పి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో కమిషన్ వేసినరో ఆ కమిషన్ నుంచి కూడా నాకు కూడా ఉత్తరం వచ్చింది. తప్పకుండా నేను కూడా అన్ని విషయాలపైన నాకున్న సమాచారాన్ని ఇస్తా. అదే విధంగా ఇప్పుడు ఈ కమిషన్ ముందట ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చి ప్రజల్లో ఒక లేనిపోని అనుమానాల్ని అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేసినరో వాళ్ళందరి వాంగ్మూలాల్లో ఉన్న తప్పులేందో కూడా స్పష్టంగా కమిషన్కు వివరించడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా. వారి అనుమానాలలో ఎటువంటి నిజం లేదు. కేవలం ఇవి రాజకీయ వ్యక్తిగత కారణాలతోని, ఈర్ష్యలతోని, ద్వేషాలతోని చేసిన ఆరోపణలు తప్ప నిజం కావు అనేది ప్రతి అక్షరం కూడా నిరూపిస్తాం. అదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా కమిషన్ విజ్ఞప్తి చేస్తా. దీంట్లో అందరిని విచారిస్తేనే సమగ్రమైన సమాచారం వస్తుంది. మీరు ఏ ఛత్తీస్గఢ్తోని విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పి మీకు ఎవరైతే సమాచారం ఇచ్చిండ్రో, ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రకటించిండ్రో దాంట్లో ఇంకా అందరిది పూర్తి కాలే. ఆ రోజు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అని దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకునేటప్పుడు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారితో చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచారో అదే పద్ధతిలో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. దీనికి వారి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, దాంట్లో భాగస్వాములైన వాళ్ళు, వాళ్ళ జెన్కో కావచ్చు, వాళ్ళ ట్రాన్స్కో కావచ్చు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా జనరేటర్ కావచ్చు, విద్యుత్తును మనకి ఇచ్చిన జనరేటర్ కావచ్చు, వీరందరి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అనే విషయాన్ని కూడా నేను వారికి తెలియజేయదలుచుకున్నా. ఎన్జీటీ కూడా స్టేలు ఇచ్చింది. మరి ఎన్జీటీని కూడా విచారించే పరిధి ఉందా మీకు? ఎన్జీటీని కూడా ఏమైనా పిలుస్తారా? వారికి కూడా నోటీసులు ఇస్తారా? అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఏ సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అని చెప్పి ప్రజలకు తెలియని గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో కొంతమంది మీ ముందు. వీటికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ శాఖలు ఎవరెవరు ఉన్నారో ఇంట్లో అనుమతులు ఇచ్చిన వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా పిలవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఏదో హడావుడిగా ప్రభుత్వ ఆలోచననో, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచననో, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచననో దానికి అనుకూలంగా ఏదో దానికి సపోర్ట్గా చెప్పడానికో రిపోర్టు చేసే పద్ధతుల్లో చేసినట్టుంటుంది తప్ప మీరు సమగ్రమైన న్యాయ విచారణ చేసినట్టు కాదు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని పిలవకపోతే, ప్రతి ఒక్కరి నుంచి కనుక మీరు వాంగ్మూలం తీసుకోకపోతే అది సరైనది కాదు అనే విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. కొన్ని పత్రికల్లో ప్రధాన వార్తగా, ప్రధాన శీర్షికగా 6,000 కోట్ల నష్టం జరిగింది అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి పిలవాలి. మీరు కేవలం కమిషన్లను ఏర్పాటు చేసి రిపోర్టులు ఏమైనా ఉండని గాక ఈ లోపల మేము అవతల పార్టీకి చేయాల్సినంత నష్టం చేసి తీరుతాం, వాళ్ళకి నిండా బురద పూస్తాం, వాళ్ళ ముఖాలకు మసి పూస్తాం అన్న పద్ధతుల్లో ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో, మీరు కనుక వీళ్ళందరినీ పిలిచి విచారించకపోతే దానికి మీరు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది అనే విషయాన్ని కూడా నేను వారికి చెప్పదలుచుకున్నాను. ఏదైతే